చిన్నోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. పేదోడు అప్పు కట్టకపోతే అంతా స్వాహ, పెద్దోడు డబ్బులు లేవంటే వాహ్వా. ఇప్పుడు ఇదే చర్చగా మారింది. 22,000 కోట్ల బాకీ, కానీ చెల్లించేది కేవలం 6.5 కోట్లు. ఇది బ్యాంక్ లోన్ రికవరీనా లేక బై వన్ గెట్ వన్ ఆఫరా? జి సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో అసలు కథేంటో చూద్దాం. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్ఎల్ గ్రూప్ కంపెనీలు భారీగా రుణాలు తీసుకున్నాయి. వాటికి సుభాష్ చంద్ర వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చారు. అంటే కంపెనీ అప్పు కట్టకపోతే నేను కడతానని హామీ. కంపెనీను డిఫాల్టర్ కావడంతో రుణదాతలు ఇప్పుడు మీ గ్యారంటీ, మీ వంతు అంటూ వ్యక్తిగత దివాలా ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లెయిమ్ చేసిన మొత్తం 22,006 కోట్లు. కానీ ఆమోదించిన ప్లాన్ ప్రకారం సుభాష్ చంద్ర చెల్లించేది 6.5 కోట్లు మాత్రమే. అంటే 22,000 కోట్ల బిల్లుకు 6.5 కోట్ల చెల్లింపు. సింపుల్ గా చెప్పాలంటే 100 అప్పుకి 3 పైసలిచ్చి లెక్క క్లోజ్ చేద్దామా అన్నట్టే. ఇది విన్న సామాన్యులు మా హోమ్ లోన్ కు ఇలాంటి సెటిల్మెంట్ దొరుకుతుందా అని అడుగుతున్నారు. కానీ విషయం అంత సింపుల్ కాదు. ఐబీసీ ప్రకారం అవసరమైన మెజారిటీ వస్తే రుణదాతలకు కోర్టులు సాధారణంగా ప్రాధాన్యత ఇస్తాయి. అంటే డబ్బు మీది, నిర్ణయం కూడా మీది అన్నమాట. ఇక రెండో కారణం, సుభాష్ చంద్ర దగ్గర ప్రస్తుతం పెద్దగా ఆస్తులు లేకపోతే ఆయన్ను పూర్తిగా దివాలా ప్రక్రియలోకి తీసుకెళ్లినా ఈ 6.5 కోట్ల కంటే ఎక్కువ రికవరీ అయ్యే అవకాశం లేదని ట్రిబ్యునల్ భావించింది. అంటే కోర్టు లెక్క సింపుల్. ఏమీ రాకపోవడం కంటే 6.5 కోట్లు రావడం మేలే అన్నట్టు. అదే సమయంలో సుభాష్ చంద్ర కూడా తన వాదన వినిపించారు. తాను వ్యక్తిగతంగా ఈ అప్పులు తీసుకోలేదని, కంపెనీల రుణాలకు కేవలం వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చానని చెప్పారు. అంతేకాదు, తనను వ్యతిరేకిస్తున్న బ్యాంకుల అసలు 22,000 కోట్లు కాదని సుమారు 3,992 కోట్లు మాత్రమేనని ఆయన వాదించారు. మరోవైపు ఎన్సీఎల్టీ తీసుకున్న ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి రుణదాతలు మాత్రం ఈ భారీ హెయిర్ కట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు 22,000 కోట్లు రావాల్సి ఉండగా 6.5 కోట్లు వస్తే మిగిలిన 1,000 కోట్లు ఎవరికి నష్టం అంటూ ప్రశ్నించాయి. దీంతో సుభాష్ చంద్ర దివాలా కేసులో ఆఖరికి దివాలా అయింది బ్యాంకులే అని నెటిజన్లు స్పందిస్తున్నారు.